దేవుడు సాతానుని ఎందుకు సృష్టించాడు? సృష్టించిన రోజుని తెలీదా వాడు తిరగబడతాడని? క్వశ్చనే తప్పు. దేవుడు సాతాన్ని సృష్టించలేదు. దేవుడు సృష్టించినది దేవదూతలను కానీ సాతాన్ని కాదు. మనందరికీ తెలుసు శాటన్ ఎవరంటే లూసిఫర్ అని. ఈ లూసిఫర్ ఎవరు అంటే దేవుని యొక్క ప్రధాన దూతలలో ఒక ప్రధాన దూత, ఆర్కేంజల్ అన్నారు. అత్యున్నతమైనటువంటి ప్రభావము, అందము, మహిమ కలిగిన దూత. ఆ దూత పేరు లూసిఫర్. బైబిల్లో లూసిఫర్ అనే మాట చాలా స్పష్టంగా రాయబడి ఉంది. తెలుగు బైబిల్లో లూసిఫర్ అని ఎక్కడ కనబడ్డు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే లూసిఫర్ మనకి క్లియర్గా కనబడుతున్నాడు. ఎవరి లూసిఫర్ తెలుగు బైబిల్లో ఎక్కడ ఉన్నదంటే పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చూసినట్లయితే, తేజో నక్షత్రమా వేకువ చుక్క. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే లూసిఫర్ అని ఉంటుంది, ద బ్రైట్ మార్నింగ్ స్టార్ అని కొన్ని ఇంగ్లీష్ వెర్షన్స్ లో రాయబడి ఉంటుంది. వీడే ఇక లూసిఫర్ గా మనం చూస్తున్నాం. అయితే గమనించండి, ఆ లూసిఫరే సాతానని ఎక్కడన్నా ఉన్నదా బైబిల్లో అనేది సెకండ్ క్వశ్చన్. ఆ లూసిఫరే సాతానని ఎక్కడ ఉన్నది అంటే దేవదూతల్ని నక్షత్రములతో పోల్చుతూ ఈ యొక్క దేవదూత అయినటువంటి లూసిఫర్ ఒక ప్రకాశమానమైనటువంటి నక్షత్రం. ఈ ప్రకాశమానమైన నక్షత్రం అట దేవుని పర్వతం నుంచి నేను నిన్ను నెట్టివేసితిని. నెట్టివేసినప్పుడు ఎవరు చూశారు? భూమిని సృష్టింపబడక మునిపే ఆ కార్యము జరిగింది. ఒకవేళ చూసుంటే ఎవరు చూసుంటారబ్బా? సాతానుని, అదే లూసిఫర్ని క్రిందకి నెట్టివేయడం అంటే యెహోవా దేవుడు చూసి ఉండాలా, యేసు ప్రభు చూసి ఉండాలి, పరిశుద్ధాత్ముడు చూస్తాడు, ఇంకా ప్రక్కనున్న దేవదూతలు వారు చూస్తారు తప్ప మనుషులు ఎవరు చూడలేదు. కాబట్టి ఆడు నెట్టివేయబడిన వాడు లూసిఫరే శాటన్ అని ఎలా చెప్తున్నామంటే, ఆ చూసిన వ్యక్తులలో ఒక వ్యక్తి అయినటువంటి యేసు ప్రభు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈరోజు ఆ లూసిఫరే శాటన్ అని మనం నమ్ముచున్నాం. చూడండి ఏ విధంగా లూసిఫర్ పైనుంచి నెట్టివేయబడుట యేసయ్య స్పష్టంగా చూశాడో ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఆ సాతాను పడిపోవట నేను చూచుతిని అన్నాడు. కాబట్టి దేవుని దగ్గర దూతగా ఉన్న లూసిఫర్ ఇప్పుడు పడిపోయిన తర్వాత వానికి యేసు ప్రభు ఏమని పెట్టాడు? సాతాను. ఇప్పుడు శాటన్ ఎక్కడున్నాడండి అంటే పాతాళంలో ఉన్నాడా? భూమి మీద ఉన్నాడా? వాయుమండలంలో ఉన్నాడా? దేవుని సముఖంలో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడండి? సాతానుడండి ఇప్పుడు దేవుని దగ్గర లేడు. దేవుని దగ్గర నుంచి నెట్టివేయబడ్డాడు. కాబట్టి ఇప్పుడు పాతాళంలోనూ భూమి మీద మాత్రమే ఉన్నాడండి, దేవుని దగ్గర లేడు. మరి నేనన్నాను, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఈ సాతానుడు యెహోవా దేవుని సముఖంలో దేవదూతల యొక్క అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఈ సాతానుడు వచ్చాడు కదంటే ఆ కాలంలో వచ్చాడు, కానీ ఈ కాలంలో రాలేదండి. కాదు, ఈ రోజుకి కూడా సాతానుడు భూమి మీద భూమి కింద దేవుని సముఖంలోనికి కూడా వెళ్తున్నాడట. సాతానికి ఇంకా యాక్సెస్ ఉంది, ఏం రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఏం కాదు, ఇంకా ఉంది. కానీ లూసిఫర్గా ఉన్నప్పుడు కెరేబు వలె దేవుని దగ్గరికి కాదు, కానీ దేవుని పర్మిషన్తో దేవుని దగ్గరికి వెళ్ళే యాక్సెస్ ఇంకా ఈ రోజు కూడా సాతానికి ఉంది. ఈ యాక్సెస్ వాడు ఒకసారి కోల్పోతాడు, ఇంకా కోల్పోలేదు. దేవుడు తరిమేసినా మరలా దేవుని దగ్గరికి అయ్యా నీతో ఒక మాట మాట్లాడని వెళ్తున్నాడు. ఇంకా అసలు దేవదూతల సమూహంలోకి వెళ్ళడానికి కూడా యాక్సెస్ లేకుండా ఉండాలంటే ఒక యుద్ధం జరగబోతుంది. అదే ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి ఆ మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలు అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. వాడికి కంప్లీట్గా యాక్సెస్ పోయింది, వాడు ఓడిపోయాడు. నా ప్రియమైన దేవుని సంగమా గమనించండి, దేవుడు సాతానికి ఎంత అవకాశం ఇచ్చాడంటే ఆయనతో యుద్ధం చేసే అవకాశాన్ని కూడా ఇచ్చాడు. ఫ్రీ విల్ ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని. ఈ రోజుని పరలోక సైన్య సమూహమైన దేవదూతల్లో 1/3 సాతానుగా లాగేసుకుంటే సంతోషకరమైన వార్త ఏంటంటే 1/3 లాక్కుంటే ఇంకెంత ఉంది అక్కడ? 2/3 దేవదూతలు దేవుని పక్షముగా అనగా మన పక్షముగా వ్యాజ్యమాడటానికి నిరంతరము సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ శాటన్ ఎలా డీల్ చేయాలా? శాటన్ ఎలా డీల్ చేయాలి తెలుసా? దేవుని బిడ్డలకు మహిమార్థంగానే సాతాను ఉంది. ఈ రోజుని దురాత్మలు సాతాను శోధనలు ఉన్నాయంటే అవన్నీ కూడా దేవుని నామమును మహిమపరచడానికి.
ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని, యేసయ్యా నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ లోకములో మేము నీ యొక్క బలమైన సాధనాలుగా నిలవబడటానికి ధ్యానించిన వాక్యములను మాకు దీవెనగా మార్చమని, నీ యొక్క సత్యములు ఇంకనూ దినము మమ్మల్ని బలపరచమని మా ప్రభు, మా రక్షకుడు, మా దేవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములోనే ప్రార్థించి మమ్ములను నీ పరిశుద్ధాత్మకు అప్పగించి వేడుకొనుచున్నాను. జీవాధిపతి అయిన యెహోవా తండ్రి, ఆమేన్.